నమ్ములకి పని భారం ఒత్తిడి ఉంటుంది ఏంటి అసలు మీకు? నమస్తే అండి. నేనైతే కాకినాడ జిల్లా నుంచి వచ్చాను. నేనే కాదండి, ఇక్కడ చాలామంది వేరే వేరే జిల్లాల నుంచి, అంటే అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, అలా మొత్తం అన్ని జిల్లాల నుంచి వచ్చాం. 5 సంవత్సరాల నుంచి మేము జిఎస్డబ్ల్యూ అండర్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మేము వర్క్ చేస్తున్నది. ఈ 5 సంవత్సరాల్లో ఏఎన్ఎం కూడా రోడ్డు ఎక్కి ఇక్కడ ఇలా ధర్నా చేసింది అయితే లేదండి. ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నామంటే, మేము ఈ 5 సంవత్సరాలు వర్క్ చేసిన దానికంటే ఇప్పుడు డిఫరెంట్ వర్క్లు అనేవి మాకు యాడ్ చేస్తున్నారు. ఏంటంటే మదర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ కాకుండా ఈ జిఎస్డబ్ల్యూ అసైన్ చేసిన వర్క్స్ కూడా మీరు కంపల్సరీ చేయాలి అనే ప్రెజర్ మా మీద ఉంది. ఏ వర్క్? P4 సర్వే, ఫస్ట్ హౌస్ ట్యాగింగ్ అన్నారు. ఫస్ట్ మొదలుపెట్టింది ఏంటంటే పెన్షన్ సర్వే. వాలంటీర్ లేరు కాబట్టి మీరు పెన్షన్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలి. 1 డే సర్వే కాబట్టి మార్నింగ్ 6 o'clock అన్నారు. ఈ మంత్ అయితే 7 o'clock నుంచి మేము పెన్షన్లు అయితే ఇచ్చామండి. ఇప్పుడు మీరు 100% కంపల్సరీ చేయాలన్నారు. 100% అయిపోయింది. పెన్షన్ అనేది వీళ్ళు చేసిన తర్వాత ఎలాగో వీళ్ళు వర్క్ చేయగలుగుతున్నారు కదా అని నెక్స్ట్ హౌస్ హోల్డ్ ట్యాగింగ్ అనేది యాడ్ చేశారు. తర్వాత P4 సర్వే ఇప్పుడు రీసెంట్గా జరిగింది. తర్వాత ఆధార్, అంటే వితౌట్ చైల్డ్ ఆధార్ ఎవరైతే ఉన్నారో ఆ సర్వే కూడా మాతోనే చేయించారు. మేము చేసాం. ఇంటింటికి తిరగాలి. ఇంకో విషయం ఏంటంటే, గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి న్యూస్ ఛానల్స్లోను, కాల్స్లోను, అన్నిట్లోని ఓటీపీ ఎవరికి చెప్పకండి అని అనౌన్స్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి అసైన్ చేసిన ప్రతి వర్క్లోని కూడా ప్రతిదీ ఓటీపీ. ఈవెన్ నేనైనా ఓటీపీ చెప్పనండి. ఎందుకంటే ఏమో ఆ అడిగే ఓటీపీ దేని గురించి అడుగుతున్నారు అనేది ప్రజల్లోని ఒక అవగాహన ఇవ్వట్లేదు. ఇప్పుడు సపోజ్ ఏదైనా వర్క్ అసైన్ చేసేటప్పుడు, ఇదిగోండి మీ వార్డ్ నుంచి పలానా సెక్రటరీ మీ ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు ఈ వర్క్ ఒత్తిడి అంటున్నారు, గతంలో ఎందుకు లేదు? వాలంటీర్ వ్యవస్థ ఎందుకు ఉపయోగం? గతంలో అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండేది కాబట్టి సచివాలయంలో సెక్రటరీస్ ఉండేవాళ్ళు, వాలంటీర్లు డేటా తీసుకొచ్చేవాళ్ళు, మేము చేసేవాళ్ళం. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని కూడా వాలంటీర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. మేము ఎలా అంటే పెద్ద వాలంటీర్, మాకు పెట్టిన పేరు ఏంటంటే పెద్ద వాలంటీర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, జిఎస్డబ్ల్యూ నుంచి అసైన్ చేసినా కానీ మేము ఇప్పుడు వరకు కూడా ఏం మాట్లాడలేదు. ఇప్పటి నుంచి ఏంటంటే మమ్మల్ని మా మదర్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని యాడ్ చేయండి, మా వర్క్ మమ్మల్ని చేసుకునివ్వండి. ఏఎన్ఎం అనేది ఫస్ట్ గర్భిణీ స్త్రీలకు సంబంధించి, పిల్లలకు సంబంధించింది మాత్రమే ఏఎన్ఎం అండి. ఆ వర్కే చేయాలి. కానీ మమ్మల్ని ఆ వర్క్ తప్పించి మిగిలిన అన్ని వర్కులు మాతో చేయిస్తున్నారు.